నంద్యాల పట్టణంలోని సౌజన్య ఫంక్షన్ హాల్ నందు ఈ నెల 12వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటలకు స్వామి వివేకానంద జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు నేషనలిస్ట్ ఎలైట్ ఫోరం సభ్యులు తెలిపారు. ఈ నెల 12న సాయంత్రం 5 గంటలకు నంద్యాలలో స్వామి వివేకానంద జయంతి నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వందే మాతర గీత రచన జరిగి 150 సంవత్సరాలైన సందర్భంగా వందే మాతరం పూర్తి గీతాన్ని అందరూ కలిసి పాడడానికి ఏర్పాట్లు చేసినట్లు నేషనలిస్ట్ ఎలైట్ ఫోరం సభ్యుడు డాక్టర్ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి యూట్యూబ్ నిర్వాహకులు సీనియర్ జర్నలిస్ట్ రాకా సుధాకర్ వక్తగా వస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేషనలిస్ట్ ఎలైట్ ఫోరం కన్వీనర్ డాక్టర్ నేట్ల మహేశ్వర్ రెడ్డి, కో కన్వీనర్లు గెలివి శ్రీకాంత్, చాటకొండ శ్రీకాంత్, రామ్ ప్రసాద్, డాక్టర్ సంతోష్, యాతం చంద్రమౌళీశ్వర్ రెడ్డి, భవానీ సింగ్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశాన్ని అధ్యయనం చేయాలంటే స్వామి వివేకానంద గారి జీవితాన్ని చదవండి, మీకు మొత్తం తెలిసిపోతుంది అన్నారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. భారతదేశ ధర్మాన్ని, మన సంస్కృతిని, భారతదేశ పేరు ప్రఖ్యాతులని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినవాడు స్వామి వివేకానందుడు. 100 సంవత్సరాల తర్వాత కూడా అమెరికాలో కూడా వారి ప్రసంగాల గురించి శత జయంతి ఉత్సవాలు తీసుకుంటున్నాము అంటే వారి ఘనతను మనము అర్థం చేసుకోవచ్చు. అలాంటి స్వామి వివేకానంద గారి జయంతిని నేషనలిస్ట్ ఎలైట్ ఫోరం ఆధ్వర్యంలో సౌజన్య ఫంక్షన్ హాలులో జనవరి 12వ తేదీ సాయంత్రం 5 నుండి 7:30 వరకు జరుపుకుంటున్నాము. ఆ రోజు మనమందరం అక్కడ కలుద్దాం. అందరికీ నమస్కారము. భారతదేశ ప్రజలలో దేశభక్తి స్ఫూర్తిని, దేశం కోసం పోరాడే తెగువను నింపిన ఒకే ఒక్క నినాదం గేయం వందే మాతర గేయం. ఈ గేయాన్ని రచించిన వ్యక్తి బంకిం చంద్ర చటర్జీ గారు. ఈ గేయాన్ని రచించి నేటితో 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రేపు సౌజన్య ఫంక్షన్ హాల్ నందు జరుగు ప్రోగ్రాంలో వందే మాతర పూర్తి గేయాన్ని మరొక్కసారి మనందరం కూడా ముక్త కంఠంతో ఒకే గళంతో పాడి మనందరి మనసులో మరొక్కసారి దేశభక్తి భావాన్ని నింపుకోవాలని మేమందరము అనుకుంటున్నాము. ఈ ప్రోగ్రాంకు మీ అందరూ కూడా తప్పకుండా రావాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. రేపు నేషనలిస్ట్ ఎలైట్ ఫోరం తరపున జరిగే వివేకానంద జయంతి కార్యక్రమానికి మాది ఒక చిన్న విన్నపము. అందరూ ఒకటే అన్న భావనతో అందరికీ చేరాలని, పురుషులందరూ తెల్లని చొక్కా, మహిళలందరూ ఎరుపు రంగు దానికి సంబంధించిన ఛాయ వస్త్రాలు ధరించి వస్తే మనం అందరం ఒకటే అని భావన కలుగుతుందని మేము విన్నవిస్తున్నాము. సో మీరందరూ అదే రకంగా వస్తారని కోరుకుంటున్నాము. అలానే మనం అక్కడ మహిళా స్వతంత్ర సమరయోధులు చిత్రపట ఆవిష్కరణ జరుగుతుంది. ఆ కార్యక్రమానికి మన కలెక్టర్ గారు ఇచ్చేయిచున్నారు. మనం కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ చిత్రపటాలకు మనము పూలు సమర్పించాలి. ఆ పూలను ప్లాస్టిక్ కవర్లలో కాకుండా మనం కాగితాలలో ఇంటి నుంచి తీసుకొని రావాలని మా మనవి. ఏమిటంటే స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ సంవత్సరము జరుపుకునేటువంటి స్వామి వివేకానంద విశేషం ఉంది. ఏమిటంటే వందే మాతర గీతాన్ని రచించినటువంటి 150 సంవత్సరాలైన సందర్భంగా అనేక మంది వీరుల యొక్క స్వతంత్ర ఉద్యమాల్లో పాల్గొనేటువంటి వారందరికీ కూడా బ్రిటిష్ వారి చేతుల్లో ఫిరంగులు ఉంటే మన చేతుల్లో వందే మాతరం అనేటువంటి ఒక తారక మంత్రం మన చేతుల్లో ఉన్నది. వందే మాతరం అంటూ ఇంగ్లీష్ వాళ్ళతో పోరాటం చేసి ఆ విధంగా వాళ్ళ యొక్క ప్రాణాలను బలిగొన్నారు. అట్లా అనేక మంది వీరులతో చరిత్రలు తెలుసుకొనడం కోసం మన దేశంలో అనేక మంది ఉమెన్ ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే మహిళామూర్తులు స్వతంత్ర ఉద్యమాల్లో పాల్గొని వారి యొక్క జీవితాలను త్యాగము చేసినటువంటి రోజులను మరొక్కసారి గుర్తు చేసుకొని వారికి నివాళులు అర్పించడం కోసమే రేపు జరిగేటువంటి కార్యక్రమంలో విశేషం. ఈ యొక్క కార్యక్రమానికి రాకాలోకం యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఉన్నారో రాకా సుధాకర్ గారు, వారు మనకు మార్గదర్శనం చేస్తారు. అంతేకాదు రేపటి కార్యక్రమానికి మన యొక్క జిల్లా కలెక్టర్ అయిన రాజకుమారి గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో వారు పాల్గొంటున్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో మనం అందరం కూడా నంద్యాలే కాదు, నంద్యాల చుట్టుపక్కల ఉండేటువంటి హిందూ బంధువులు ఎవరైనా సరే అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. నేషనలిస్ట్ ఎలైట్ ఫోరం నంద్యాల్
is going to organize a program on Swami Vivekananda Jayanti. During this day, we are invited all delegates from Nandyal district, the industrialists, educationalists and students and women to empower the women empowerment. During this day, the freedom fighters, women freedom fighters who sacrificed their lives for freedom, we are exhibiting the exhibition. ఈ కార్యక్రమంలో స్వతంత్ర పోరాటంలో ప్రాణాలను జీవితాలను త్యాగం చేసిన వీర నారీమణుల చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు నేషనలిస్ట్ ఎలైట్ ఫోరం మహిళా సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సరస్వతి రాజమణి ధైర్యశాలి స్వాతంత్ర సమరయోధురాలు. అతి చిన్న వయసులో 16 ఏళ్ల వయసులో తొలి మహిళా గూఢచారిగా సుభాష్ చంద్రబోస్ పిలుపుతో ఇండియన్ నేషనల్ ఆర్మీలో చేరి బ్రిటిష్ అధికారుల మధ్యలో మగవాడి వేషంలో మణి అని పేరుతో ఉండి వాళ్ళ అన్ని ఇండియన్ ఆర్మీకి చేరవేశారు. ఆవిడ ధైర్య సాహసాలు ప్రశంసించనీయం. వీరమంగై కుహిలి తిను మొదటి మహిళ ఆత్మాహుతి దాడి చేసిన మహిళ. తను శివగంగై జిల్లాలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆయుధాల కారాగారంలోకి వెళ్ళి తను నెయ్యి ఒంటి మీదంతా పోసుకొని అది ఆత్మాహుతి దాడిలో అదంతా ఆయుధాలను కాల్చేసింది. వాళ్ళ రాణికి విజయం సాధించడానికి సహకరించింది. నీరా ఆర్య అనే మహిళ మన నీరా ఆర్య మన స్వాతంత్ర సమరయోధానికి సంబంధించి తన భర్తనే చంపి సుభాష్ చంద్రబోస్ గారి జీవితాన్ని కాపాడింది. తర్వాత కూడా ఆమెను ఖైదీని చేశాక అండమాన్ నికోబార్ జైల్లో వేసి తన రొమ్మును కోసినా కూడా ఎటువంటి రహస్యాలు వెల్లడించకుండా ఆ తర్వాత కూడా అతి సామాన్యంగా పూలు అమ్ముకుంటూ బ్రతికి జీవనం సాగించిన వ్యక్తి. రేపు మన సౌజన్య ఫంక్షన్ హాల్లో వివేకానంద గారి జయంతి సందర్భంగా జరుపు వేడుకలో ఈ స్వాతంత్ర మహిళా యోధుల ఎగ్జిబిషన్ని ఆవిష్కరిస్తున్నాము. మీరందరూ తప్పకుండా వచ్చి ఈ మహిళా స్వాతంత్ర యోధుల యొక్క ఎగ్జిబిషన్ని చూసి తరించండి. ఆడవారందరూ ఎరుపు రంగులో, మగవారు తెలుపు రంగు షర్ట్లో కొన్ని పూలు వారికి నివాళులు అర్పించడానికి కాగితంలో చుట్టుకొని వచ్చి రావాల్సిందిగా మనవి.